హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అంటే ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి అదేవిధంగానే కొన్ని డెవలప్‌మెంట్‌లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, సంపూర్ణ సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమైంది. పునర్వ్యవస్థీకరణలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేశారంట. దీంతో 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా వ్యవహరిస్తాయి. గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మన కేబినెట్ మీటింగ్లో. వీటితో పాటు అనేక సంస్కరణలు చేయడానికి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలను విభజించాలని భావించిన ప్రభుత్వం 10,000 జనాభా దాటిన పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా, వీటిల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని రూర్బన్ పంచాయతీలుగా రూపొందించనున్నారు. అలాగే గ్రామ కార్యదర్శి హోదాను పంచాయతీ అభివృద్ధి అధికారి పీడీఓగా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పంచాయతీ రాజ్లో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా తీసుకువచ్చిన సంస్కరణల ప్రకారం గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 3 వరకే, అంటే మొత్తం 4 కేటగిరీలు, అంటే స్పెషల్ 1, గ్రేడ్ 1 1, గ్రేడ్ 2 1, గ్రేడ్ 3 1, మొత్తం 4 అనే 4 రకాలుగా వర్గీకరిస్తారు. పట్టణాలకు సమీపంలో మైదాన ప్రాంతాల్లో ఉండి కనీసం 10,000 జనాభా కలిగి ఉండి ₹1,00,00,000 ఆదాయం ఉన్న పంచాయతీలను ఇక మీదట రూరల్ అర్బన్ పంచాయతీలుగా పరిగణిస్తారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 5,000 జనాభా ఉన్న పంచాయతీలు కూడా ఈ కోవలోకి వస్తాయి. ఈ రూరల్ అర్బన్ పంచాయతీలు పురపాలిక మాదిరిగానే పాలన కొనసాగిస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 359 పంచాయతీలు ఈ పరిధిలోకి వస్తాయి. గ్రేడ్ 1 అంటే కిందికి వచ్చే పంచాయతీలు విధులు నిర్వహిస్తున్న 359 మంది కార్యదర్శుల వేతనాల పెంపుతో పాటు వారికి డిప్యూటీ ఎంపీడీఓ హోదా కల్పించారు. వీరిని రూర్బన్ పంచాయతీలో నియమించనున్నారు. అలాగే 359 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ ఇచ్చి రూర్బన్ గ్రేడ్ పంచాయతీల్లో నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనితో పాటు పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం కూడా ఏర్పాటు చేస్తారంట. ఈ కొత్త వ్యవస్థతో పంచాయతీల్లో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీలో కేవలం సర్పంచ్, కార్యదర్శి, గుమస్తా, పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ప్రతి పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అటెండర్లు, స్వీపర్లు, క్లర్కు, బీసీ బిల్ కలెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వాచ్మెన్, స్కావెంజర్లు, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్ వంటి ఉద్యోగాలు కూడా రానున్నాయి. అలాగే కాంట్రాక్ట్ బెస్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో దీనివల్ల ఎలా అంటే గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి ఈ క్లస్టర్ విధానంగా రద్దు అయితే ఈ పింఛన్లకు సంబంధించింది రకరకాల ఇష్యూ వస్తుంది అనేది ప్రధానంగా అందరి ఆలోచన ఉంది. బట్ అలాంటి ఏం ఉండదు. పింఛన్లు యథావిధిగా ఏ క్లస్టర్లు ఉంటాయో ఆ క్లస్టర్లకే ఉంటాయి. అవి రద్దయినప్పటికీ కూడా ఆ పంచాయతీలు అనేదే అక్కడ మార్పులు చేర్పులు జరుగుతాయి. సో ఒకవేళ అలాంటి ఏదైనా సరే టెక్నికల్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు.